నువ్వేం భయపడేగా నాన్న, నేను ఎప్పుడు నీ పరువు పనులు చేయను. ఒకవేళ అలాంటివి ఉన్నా నువ్వు ఒప్పుకున్నాకనే వేసుకుంటా. సరే బిడ్డ, నువ్వు ఒకటి చెప్తాను, నువ్వు నా పరువు చెప్పని అయితే చేయకు. నేను ఈ వయసులో తట్టుకోలేను. ఇప్పుడు నీ స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయిన ఎవరైనా ఆలోచనతో కన్నదాన్ని పిన్ని చేయాలనుకుంటారు. అది ఇంకెందుకు చెప్తాను, బయట నలుగురు 4 రకాలు అనుకుంటారు. నాన్న నువ్వు ఫస్ట్ ఈ ఊరోళ్ళ మాటలు వినడం బంద్ చేయి. ఎక్కడెక్కడ ముచ్చట తెచ్చి చెప్తావు. మనం మాట్లాడకపోయినా 10 మంది 10 రకాల లోకం అనుకుంటారు కారా. నాన్న నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకే. నీ పరువు పనులు నేను ఎప్పుడు చెయ్యను. సరే బిడ్డ, నువ్వేం ఆలోచించగానే లోపడిపోయి అన్న తినిపో. సరే నాన్న. ఏంద్రా సూరి, వీడు కళ్ళు కనిపోయిండు, అటే పోయిండు, ఇంకా అత్తలేడు. ఆగరా అదరా అత్తడు కానీ మీ మామ ఎక్కిండో ఎక్కలేదు ఇంకా. చింటుగా అత్తానరా కళ్ళు తీసుకొని. ఎంతసేపు రా ఈ కళ్ళుకి పోతే? మీ మామ కుగల కళ్ళని పడిచిండ్రా, అందుకే లేట్ అయింది. ఏ